ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. మనుషుల విధానాలు ఎలా మారుతున్నాయో మీకు తెలుసు. సంఘంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మనుషులు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. అటు దేవుని విడిచిపెట్టలేకపోతున్నారు, ఇటు లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇటు దేవుని సేవిస్తున్నారు, అటు లోకాన్ని అనుసరిస్తున్నారు. దేవుని మందిరానికి రావడం మానట్లేదు. కొంతమంది మందిరంలో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు. అది మీద మందిరంలో కూర్చొని, దేవుని మందిరంలో కూర్చొని చేతిలో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో ఏదో వాచ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. రెండు తలంపుల మధ్యలో మందిరాన్ని మానరు, ప్రార్థన మానరు, లోకాన్ని మానరు. ఇలాంటి పరిస్థితులు సంఘం కొనసాగించబడుతుంది. కుటుంబాలలో పిల్లల పరిస్థితి, తల్లిదండ్రులు బిడ్డలకి బుద్ధి చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు పిల్లల పరిస్థితులు తయారవుతుంది. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేవడం, తిరుగుబాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు పిల్లలు మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి భయానకమైన పరిస్థితులు ప్రార్థన చేసే కావలి వారు లేవాలి. కావలి వారుగా లేవాలి. మనం దేవుడి దగ్గర ఉండే ప్రత్యక్షతను పొందుకోవాలి. కుటుంబాల కోసం పోరాడి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్.